ఇవాళ టాపిక్ వచ్చేసి రాజమౌళి అయితే అసలు ఆగట్లేదు కదా. అప్డేట్స్ అయితే నాన్ స్టాప్ ఇస్తూనే ఉన్నాడు. ఒకప్పుడు రాజమౌళి అయితే ఎప్పుడు వస్తుందా ఏ మూవీకి ఏం అప్డేట్స్ అని ఎదురు చూసేవాళ్ళం. ఇప్పుడైతే షాకింగ్ ఉంది అసలు. మహేష్ బాబుకి రుద్ర అని పేరు పెట్టారని ఒక ఇన్స్టాలో పోస్ట్ చూశాను. అది నిజమో అబద్ధమో తెలియదు కానీ రుద్ర అనే పేరు అయితే సూపర్ సెట్ అయింది. అది సాంగ్ చూసినా అసలు సాంగ్ మామూలుగా లేదు. శృతి హాసన్తో పాడించడం ఇంకా అసలు గొప్పతనం. అసలు యాక్చువల్గా శృతి హాసన్ గొంతు బాగాలేదని చాలామంది ఒకప్పుడు పుకారు నడిచింది. మాకైతే ఈ సాంగ్ అయితే పిచ్చగా నచ్చింది. శృతి హాసన్తో అనేది అన్ఎక్స్పెక్టెడ్. అసలు తన ప్రాణం పెట్టి పాడింది అసలు సాంగ్. అసలు ఆ వీరత్వం అసలు సాంగ్లో మామూలుగా లేదు అసలు. ఆ సాంగ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి అసలు బాడీలో. ఇక కీరవాణి గురించి అయితే మనం చెప్పాల్సిన పని లేదు. తను ఇచ్చిన మ్యూజిక్ అయితే అవుట్ స్టాండింగ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, సంచారి సాంగ్ రిలీజ్ అయింది కదా, మరి సినిమా పేరు మీరు ఏమనుకుంటున్నారు? సంచారి అని పెడతారనుకుంటున్నారా? SSMB 29 వర్కింగ్ టైటిల్ మీదే ఉంటుందా, లేకపోతే వారణాసి అనుకుంటున్నారా, గ్లోబ్ ట్రోటర్ అనుకుంటున్నారా? చెప్పండి. సో మీరేదనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో పింగ్ చేయండి. మేమైతే ఇప్పటికి కూడా వారణాసి అని అనుకుంటున్నాము. ఒకవేళ కుదరకపోతే గ్లోబ్ ట్రోటర్ అని వర్కింగ్ టైటిల్ మీదనే కంటిన్యూ చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. కానీ సంచారి రిలీజ్ అయినాక సంచారి కూడా బాగుంది కదా అనేది మా ఫీలింగ్. నువ్వేమనుకుంటావు? నేను కూడా యాక్చువల్లీ సంచారి లేదంటే రుద్ర అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మేము అనుకుంటున్నాము, మీరే కామెంట్లో చెప్పండి. వారణాసి, సంచారి, రుద్ర, గ్లోబ్ ట్రోటర్ మీరే కామెంట్ చేయండి. ఈ నాలుగిట్లో ఏది కన్ఫర్మ్ చేస్తారు అనేది ఆలోచన తగ్గట్టుగా మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ, బాయ్.